విశాఖకు ఇవాళ దురదృష్టకరమైన రోజు అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవాళ అర్ధరాత్రి నుంచి విశాఖ ఎయిర్పోర్టు సేవలు నిలిపివేయడం బాధాకరమని చెప్పారు. విశాఖ ఎయిర్పోర్టుని మార్చడం సరికాదన్నారు. గోవా, ముంబై, ఢిల్లీలో 2 ఎయిర్పోర్టులు ఉన్నాయని, ఇక్కడ కూడా 2 ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా విమాన సర్వీసులు నడపాలని ఏ మాత్రం అవకాశం ఉన్నా అసెంబ్లీలో విశాఖ ఎయిర్పోర్ట్ అంశాన్ని లేవనెత్తానన్నారు విష్ణుకుమార్ రాజు. విశాఖ వాసులకి ఇది చాలా దురదృష్టకరమైన రోజు. దాంట్లో ఏం మొహమాటం లేదు. మీకు ఎంతో అత్యంత ఆధునికమైన ఎయిర్పోర్టు భోగాపురంలో వస్తే రావచ్చు. బట్ ఎయిర్పోర్ట్ ఉన్న ఫెసిలిటీని మీరు మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు గోవాలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, బాంబేలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఢిల్లీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మరి దీన్ని మనం ఏమన్నా అడుగుతున్నాము, అరే కనీసం ఈవినింగ్ ఒక 3 అవర్స్, మార్నింగ్ ఒక 3 అవర్స్ పెడితే మీకు వైజాగ్ టు విజయవాడ, వైజాగ్ హైదరాబాద్, వైజాగ్ తిరుపతి, కనీసం ఈ 3-4 ఫ్లైట్స్ మీరు ఆపరేట్ చేయండి అని అడుగుతున్నాం. ఇప్పుడు భద్రతా దృష్ట్యా మేము ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నామంటే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇది కమర్షియల్ యాంగిల్లో మీరు షిఫ్ట్ చేసి ఉండొచ్చు. అంతేగాని మీరు భద్రతా దృష్ట్యం అని అడుగుతున్నది ఏంటండి? 3 గంటలు ఆపరేషన్స్ చేసేదానికి అవకాశం లేదా? పోనీ ఫుల్ ప్లెడ్జ్డ్ నైట్ ఆపరేషన్స్ అంటే మీరు అన్నట్టు వేరు. మనం ఎక్కువ ఆపరేషన్స్ కూడా అడగటం లేదు. ఒక 3 నా చివరి ప్రయాణము ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ. రేపు అసెంబ్లీ సెషన్స్కి వెళ్తున్నాను. ఏ మాత్రం అసెంబ్లీ సెషన్స్లో నాకు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అవకాశం ఉంటే తప్పనిసరిగా నేను మాట్లాడతాను.